హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉండారండి? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇవాళ వ్లాగ్ ఏంటంటే సాటర్డే ఈవినింగ్ వ్లాగ్ అండి. ఇప్పుడే డిమార్ట్కి అయితే ఒక 4K అలా అయితే వెళ్ళేసి వచ్చాక ఇవన్నీ అయితే సర్ది పెట్టేస్తున్నాను. ఇవాళ అయితే ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేశాను. క్లీన్ చేసి పూజ అయితే ఈవినింగ్ చేద్దామని చెప్పి మార్నింగ్ అయితే పూజ చేయలేదు. అంటే ఇంట్లో ప్రాబ్లం ఉన్నింది. అది 5 డేస్ పూజ చేయలేదు కాబట్టి ఇవాళ అయితే మొత్తం క్లీన్ చేశాను. క్లీన్ చేసేసరికి సాయంత్రం అయిపోయింది. మా వారు వచ్చాక సరుకులుకి వెళ్ళాలన్నావు కదా, డిమార్ట్కి వెళ్దాం పదా అని అంటే సరే వెళ్ళేసి వచ్చి మళ్ళీ అయితే పూజ సామాన్లన్నీ క్లీన్ చేసి చేద్దాము అనుకున్నా. అంటే బెడ్షీట్లు ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేశాను. కానీ దీపాల వరకు అయితే మళ్ళీ ఈవినింగ్ ఒకసారి ఫ్రెష్ అయ్యి మళ్ళీ పూజ చేద్దాము అని చెప్పి చేయలేదు. అదైతే వెళ్ళేసి వచ్చాక చేద్దామని చెప్పి ఇవన్నీ అయితే సర్ది పెట్టేస్తున్నాను. ఈ బ్యాగులు అట్లే ఉంటాయి, తెచ్చిన వెంటనే సర్దేస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పి అవన్నీ అయితే ఓపెన్ చేస్తున్నాను. అలానే ఇదొకటి కొత్తగా అయితే తీసుకున్నాను. ఈ వుడ్ గరిటెలు అయితే నాకైతే బాగా నచ్చుతాయి. ఇలాంటివి అయితే ఎప్పుడు వెళ్ళినా మామూలువే ఉన్నాయి, కానీ ఈసారి నాకు కొత్తగా అనిపించాయి. అందుకని చెప్పి ఈ 3 అయితే సెట్గా 92 రూపీస్కి 3 వచ్చాయి కదా అని చెప్పి నేను ఇదైతే తీసుకున్నాను. కొన్ని స్టీల్వి అయితే తీసుకోవాలి, ఇంట్లోకి అవసరమైనటివి. ఈ మధ్య కొనటమే లేదు. ఇంట్లో ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. ఈ సరుకులు తెచ్చుకొనే సరిపోతూ ఉంది అమౌంట్ అయితే. పిల్లలకి ఈ టైంలో స్కూల్ అనే వస్తుంది. మా పిల్లలు కాలేజీకి వచ్చేసినా కూడా కాలేజీలకు వచ్చారు కదా, వాళ్ళకి బుక్స్ అని, ఫీజులని, యూనిఫామ్ అని ఇవన్నీ కొనివ్వడానికే మాకు సరిపోతుంది. ప్రతి నెల ఇట్లే అయిపోతుంది. సింపుల్గా అనుకున్నా మాకు 3200 దాకా అయితే అయిపోయింది. నేను చెయ్యి కంట్రోల్ చేసుకొనే వెళ్ళి వచ్చాను. ఏం అవసరమో అవి మాత్రమే అయితే తీసుకొని వచ్చాను. కొన్ని ఎక్స్ట్రా తీసుకున్నాను, కానీ అలా కంట్రోల్ చేసుకొని వెళ్ళడం వల్ల అంత బడ్జెట్ అయితే అయ్యింది. అవన్నీ తీసాను కదా, అవన్నీ వాటి ప్లేసుల్లో పప్పులు అయిపోయిన వాటికి అవన్నీ పోసి అయితే పెట్టుకునేసాను ఒకేసారి అయితే. ఫాస్ట్గా అయితే నేను ఒకసారి ఫ్రెష్ అయిపోయి వచ్చి ప్రసాదం చేయడం అయితే స్టార్ట్ చేశాను. ప్రసాదంగా ఈరోజు రవ్వతో కేసరి లాగైతే బెల్లంతో చేస్తున్నాను. కొంచెం పరమాన్నం టేస్ట్ అయితే వస్తుంది. ఫస్ట్ అయితే దీపాలు అయితే తోమి పెట్టేశాను, పూజ గదిలో అయితే పెట్టేశాను. ఆ తర్వాత కేసరి చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే నెయ్యిలో జీడిపప్పు, ఎండు ద్రాక్ష అయితే వేయించి తీసి పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ దాంట్లో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసి రవ్వ కూడా 1 కప్పు వేసి బాగా వేయించాను నెయ్యిలో అయితే. అటు సైడ్ అయితే 2 కప్పుల వాటర్, 1 కప్పు రవ్వకి 2 కప్పుల వాటర్ అయితే పక్కన వేడి చేస్తూ ఉన్నాను. ఈ రవ్వ వేగిన వెంటనే మరుగుతున్న వాటర్ని అయితే ఇందులో పోసేసి సిమ్లో పెట్టి వాటర్ అంతా ఇంకిపోయే వరకు అయితే ఉడికిచ్చాను. ఈ టైంలో అయితే నేను బెల్లం అయితే వేస్తున్నాను. 1 కప్పు రవ్వకి 1 కప్పు బెల్లమే వేశాను. ఎందుకంటే మరీ స్వీట్ అయిపోతుంది. 1.5 కప్పు వేసుకోవచ్చు, మరీ ఎక్కువ అయిపోతుంది తినరు అని చెప్పి 1 కప్పుకి 1 కప్పు బెల్లమే అయితే వేశాను. రవ్వ ఎంత వేశానో సమానంగానే బెల్లం కూడా వేశాను. అది మొత్తం రవ్వలో కలిసేదాకా అయితే కలుపుతూనే ఉన్నాను. కొంచెం గడ్డలుగానే ఉన్నింది, కరిగిపోతుంది కదా అనుకున్నాను, కానీ టైం అయితే ఎక్కువ పట్టింది. నేను తొందరలో ఉన్నాను. ఇప్పటికే 6 అయిపోయింది. పూజ లేట్ అయిపోతుందని చెప్పి ఫాస్ట్గా అయితే చేశాను. ఇందులో అయితే బెల్లం కొంచెం కరిగాక నేనైతే పాలు కూడా అయితే 1.5 కప్పు దాకా అయితే పోసి ఇందులో అయితే బాగా మిక్స్ చేస్తున్నాను. అసలు ఎంత టేస్టీగా ఉన్నిందో ఈ రవ్వ కేసరి అయితే. అసలు చాలా బాగుంది. పరమాన్నం టేస్టే అయితే వచ్చింది. పాలతో చేశాను కదా, అలాగే అనిపించింది నాకైతే.
ఒక 3 యాలకులు కూడా దంచి అయితే వేసేసాను. వేసేసి ఇది మొత్తం బాగా కలిసేటట్లు కలిపేసి ఫైనల్గా స్టవ్ ఆపేసి ఇంకా వేయించుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్ష కూడా వేసి ఇంకా మొత్తం అయితే ఒకసారి కలిపేసాను. కలిపేసి ఫాస్ట్గా అయితే పూజకైతే ప్రసాదం అయితే తీసి దేవుడి దగ్గర అయితే పెట్టేసి ఇంకా దీపం అయితే పెడుతున్నాను. చాలా రోజులు అయిపోయింది. అంతలో నేను పిండి దీపం పెట్టి అయితే వెంకటేశ్వర స్వామికి ఇంట్లో అయితే అందుకే ఈ వారం అన్నా పెట్టాలి అని చెప్పి ఇంకా మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉన్నాను. ఇంక ఈరోజు ఎట్లా మొత్తం క్లీన్ చేస్తున్నాం కదా, అందుకని చెప్పి ఈరోజు ఎట్లయినా ప్రసాదం చేయాల్సిందే అన్నట్టు దీపం పెట్టాల్సిందే అనేసని ఇంకా దీపం పెడుతున్నాం కదా అని చెప్పి ఇంకా ప్రసాదం కూడా అయితే చేస్తున్నాను. ప్రసాదం అయితే ఇంకా తులసప్ప దగ్గరికి అలానే దేవుడి దగ్గరికి వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టడానికి 2 కప్పుల్లో అయితే తీసి పెట్టుకున్నాను. పెట్టుకొని పూజ ప్రశాంతంగా చేసుకున్నాను. ఈరోజైతే 6:50 అలా అయిపోయింది టైం అయితే. ప్రసాదం చేశాను కదా, కొంచెం లేట్ అయ్యింది. పూజ అయితే చాలా బాగా జరిగింది. ప్రశాంతంగా ఆ వెంకటేశ్వర స్వామికి అయితే ఇలా సింపుల్గానే తులసి మాల కూడా తెచ్చుకోలేదు. అంటే ఇంట్లో ఉండే తులసితోనే పెట్టి పూజ చేద్దాంలే, ఇంకా అన్నీ హడావిడి అయిపోయింది కదా, ఇంకా బయట వెళ్ళేసి వచ్చాము. తీసుకుందాం అనుకున్నా, ఎక్కడ నాకు తులసి అయితే కనపడలేదు. సరే మన ఇంట్లో ఉండే తులసితోనే చేస్తే బాగుంటుంది అన్నట్టు ఇంక ఇలా అయితే చెట్లల్లో ఉండే తులసిని తెచ్చి స్వామికి అయితే ముఖ్యంగా తులసి అంటే ఇష్టం కదా, అందుకని చెప్పి పెట్టి ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. పూజ అయితే చాలా బాగా అయ్యింది. నాకైతే ఇంట్లో పూజ చేయకుండా 5 డేస్ అయిపోయేసరికి ఇంట్లో ఏదో లోటుగా అయితే అనిపించింది. ఇవాళ పూజ చేసి ఇల్లు మొత్తం సాంబ్రాణి వేసేసరికి ఇల్లంతా ప్రశాంతంగా అయిపోయింది. నాకెందుకో కానీ, నాకేనా మీకు కూడా అనిపించచ్చేమో, ఇలాంటి వచ్చినప్పుడు ఒక 5 డేస్ ఇంట్లో పూజ చేయకపోతే ఏందో వెల్తిగా ఏదో అంటే మనసుకి ప్రశాంతంగా అనిపించదు. 5 డేస్ అయిపోయాక మళ్ళీ ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని పూజ చేసుకుంటే ఆ వైబ్సే వేరుగా అనిపిస్తుంది నాకైతే. ఇన్ని రోజుల తర్వాత పూజ చేసేసరికి ఏందో మనసుకి ప్రశాంతంగా అనిపించింది. ఇంక ఇవాల్టి నుంచి రోజు పూజ చేయాలబ్బా, పూజ చేయకుండా 5 రోజులు ఉండేసరికి ఇంట్లో వెల్తిగా ఉంది అన్నట్టు అనిపించి ఇవాళ మొత్తం అయితే ఇలా క్లీన్ చేసుకున్నాం కదా. ఇంకా నేనైతే ఈ ముగ్గు ఇవాళ తిప్పుడు ముగ్గేసాను. నాకైతే బాగా అనిపించింది. ఇంక ఈ టైల్స్ పైన ఎంత కలర్ ముగ్గులు వేసినా కూడా కొంతసేపటికి పోతున్నాయి. అదే తెలుపు కలర్ వేసినా కొంతసేపట కనిపించినట్టు అనిపిస్తుంది. ఎక్కడ ఇల్లు మారినా నాకు ఈ టైల్స్ వైట్ టైల్సే కుదురుతూ ఉంది. ముగ్గు వేయడానికి అసలు ఇంట్రెస్టే ఉండటం లేదు. ఇంకా పూజ అయితే అలా అయిపోయిందండి. ఇంకా డే అయితే అలా మళ్ళీ వ్లాగ్ అయితే ఏం తీలా, ఫుల్ అప్పటికే నేను అలసిపోయాను. ఇంకా మార్నింగ్ నుంచి బెడ్షీట్లు వేయడము, ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేయడము, ఇంకా మళ్ళీ వెంటనే డీమార్ట్కి వెళ్ళడము, పూజ చేసుకోవడము, ఇట్లా హడావిడి అయిపోయేసరికి ఇంకా నేనైతే అలసిపోయాను. ఆ నైట్ అయితే సింపుల్గా మేమైతే పెరుగన్నం చేసుకొని అయితే తినేసాము శనివారం నైట్ అయితే. ఇదైతే సండే మార్నింగ్ అంటే ఇవాల్టి వ్లాగే యాడ్ చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ లేవంగానే ఇంకా ఫ్రెష్ అయిపోయి మా వారైతే పూజ చేసేసారు. నేనైతే ఇంకా టిఫిన్లోకి అయితే వచ్చేసాను. మార్నింగ్ లేచినప్పటి నుంచి అయితే నాకు విపరీతమైన తలనొప్పిగా ఉంది. ఇప్పటికి వాయిస్ ఇస్తున్నా కూడా నొప్పిగానే ఉంది. ఇంకా లాంగ్ వీడియోలు పెట్టి ఒక 1 వీక్ పైన అయిపోతా ఉంది. అందుకని చెప్పి ఇవాళన్నా పెడదాము అన్నట్టయితే ఇంకా ఈ వ్లాగ్ అయితే ఈరోజు ఎడిట్ చేసి అయితే పెడుతున్నాను. ఇంకా టిఫిన్లోకి అయితే నేను కారం అయితే చేశాను. ఎప్పుడు లాగానే ఆనియన్స్, టమోటా, తెల్లుల్లిపాయలు, ఇంకా ఎండుమిరపకాయలు, ఉప్పు వేసి మిక్సీకి వేసేసాను. ఇంకా దాన్ని అయితే తిరగబాత అయితే పెడుతున్నాను. ఎగ్ దోశ పోసుకోవాలని అడుగుతున్నారు, అందుకని చెప్పి కారం చేశాను. ఇంకా సడన్గా మా వారైతే ఊరికి వెళ్తున్నాను అని అన్నారు. ఇంకా ఊరికి వెళ్తే మా వారైతే కంపల్సరీ గుడికి వెళ్ళందే రారు, దర్శనం చేసుకోకుండా రారు. ఇంకా అందుకని నాకైతే వద్దు, నార్మల్ దోశ పోయిచ్చే కారంతో తినేసి నేను వెళ్ళిపోతాను అన్నారు. ఇంకా మా డింపుల్ కూడా
మా వారితో పాటే వెళ్ళాడు. ఇంక అందుకని చెప్పి తను కూడా వద్దని చెప్పేసాడు. నేనైతే తినను. ఈవినింగ్ ఎవరు పూజ చేయకుండా అయిపోతా అన్నారు. సండే రోజు ఆఫ్టర్‌నూను నాన్ వెజ్ చేశానంటే. ఇంకా ఎట్లా నేను తాకినా కూడా మళ్ళీ పూజ చేయాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. స్నానం చేయకుండా. ఇంక అందుకని చెప్పి నేనైతే ఈవినింగే తింటాను. నేను మార్నింగ్ నుంచి అయితే నేనైతే నాన్ వెజ్ ఏం తినను. సండే రోజు పూజ లేకుండా అయిపోతుంది. ఈవినింగ్ టైంలో పూజ చేశాక కావాలంటే మళ్ళీ ఏమన్నా తింటాను అని చెప్పి నేనైతే వద్దని చెప్పేశాను ఎగ్ దోస. ఇంకా మా లస్త అయితే కావాలని చెప్పింది. ఇంకా తననైతే నీ వరకైతే నువ్వు పోసుకో, నేనైతే చెయ్యను, నేను తాకను అని చెప్పేశాను. ప్లెయిన్ దోశలు అయితే పోయిచ్చేసాను. తనైతే తన వరకైతే ఒక ఎగ్ దోశ అయితే పోసుకునింది. ఇంక ఇప్పుడైతే ఫస్ట్ మా డింపుల్‌కి, మా వారికైతే దోశలైతే పోయిచ్చేస్తున్నాను. కారము దోశ చాలా బాగుంటుందండి కాంబినేషన్ అయితే. మా ఇంట్లో కారం చేశానంటే కంపల్సరీ ఎగ్ దోశ అడుగుతారు. అట్లే మిక్సీకి వేయడము, తిరగబాతు చేయకపోయినా ఎగ్ దోశ పోసుకోవచ్చు. నాకెందుకో తిరగబాతు చేస్తేనే ఇష్టము ఎక్కువగా. అందుకని చెప్పి నేను పోపు అయితే పెట్టేశాను. ఏం లేదు, ఆయిల్‌లో ఆవాలు, ఉద్దిపప్పు, పచ్చెనగపప్పు, కరివేపాకు వేసి వేగాక ఇంకా ఈ మిక్సీకి వేసుకున్న కారం వేసేసి కొంచెం మనకు పచ్చివాసన పోయేంత వరకు ఉడకబెట్టుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సింపుల్గా అయిపోతుంది కారం అయితే. ఇంకా కారం చేశానంటే కంపల్సరీ ఎగ్ దోశ అడుగుతాడు. మా డింపుల్ కూడా అడుగుంటాడు. కానీ ఇంకా గుడికి వెళ్తాం కదా అని చెప్పి తను కూడా అయితే మామూలు దోశ పోయిచ్చేయమన్నాడు. ఇంకా ఫస్ట్ అయితే మా వారికి, మా డింపుల్‌కి అయితే పోయిచ్చేసాను. ఆ తర్వాత నేను కూడా పోసుకునేసాను. లాస్ట్‌లో ఇంకా మా లస్త ఎగ్ దోశ పోసుకుంటుంది కదా అని చెప్పి తననైతే లాస్ట్‌లో పోసుకోమని చెప్పాను. మేమందరం పోసుకునేసాక ఇంకా నేనైతే దోశ అయితే పోయిచ్చాను. దానిపైన తనైతే కారము, ఎగ్ వేసి తనైతే పోసుకుంటా ఉంది. నాకు సరిగ్గా రాదు మా, నువ్వు చేస్తేనే బాగా చేస్తావు, నాకు నువ్వు పోయిచ్చిన ఎగ్ దోసే ఇష్టము, నువ్వే పోసేయి అని చెప్పింది. ఇంకా నేనైతే పొయ్యను, నీకు కావాలంటే నేను పైన దోశ అయితే పోయిస్తాను, ఎగ్ అది నువ్వే దానిపైన వేసుకొని రుద్దుకో అని చెప్పాను. ఇంకా నేను చెప్తూ ఉంటే తనైతే చేసుకుంటా ఉంది ఇలా ఎగ్ దోశ అయితే. భలే ఇష్టము పిల్లలకైతే ఎగ్ దోశ అయితే. నాకు కూడా ఇష్టమే, కానీ ఇంకా పూజ చేయనవద్దు అని చెప్పి నేనైతే పోసుకోలేదు. ఇంక ఈ రోజైతే సాటర్డే, సండే రోజు ఇలా గడిచిందండి. ఈ వ్లాగ్ కనుక నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సరితా వ్లాగ్స్.